ఇది ఫ్యూచర్లో చాలా ఇబ్బంది వస్తుంది మాకు. రాజకీయాల్లో ఇంతకుముందు వాల్యూస్ ఉండేవి. ఇది ఒక సాంప్రదాయ సిద్ధాంతంతో పోయి రాజకీయం ఉంది, ఒక లాయల్టీ. ఆ సంప్రదాయాలు పోయినప్పుడు ఇప్పుడు రాకముందు మేము రాజకీయం ఉన్నాం. నేను 3 సార్లు ఎంపీ గెలిచాను, మా చిన్న ఒకసారి ఎంపీ గెలిచాడు, మా నాన్నగారు 6 సార్లు గెలిచారు. దాదాపు 89 ఏళ్ళు రాజకీయం ఉన్నాం, ఒకటి ఎక్కువనే ఉంది ఇంకా. కానీ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు రాజకీయం వస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎలక్షన్లో కావాలంటే డబ్బులు కావాలి, కానీ కోట్లు కావాలి. ఎలక్షన్ డబ్బు ఖర్చు పెడితే కానీ మన ఓటు గెలిచాక ధోరణిలో పోతారు. అది మనం ప్రజలు గబ్బు లేపాం. ప్రజలు కూడా డబ్బుకి ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు ఓటర్స్. కానీ కాలాన మారిపోయి రాజకీయ నాయకులు డబ్బులు మొదలుపెట్టారు. తర్వాత ఓటర్స్ కూడా డబ్బుకు ఆశపడతారు. అండ్ దిస్ నాట్ కరెక్ట్. క్వాలిటీ రాజకీయం చేయాలంటే ప్రజలు కూడా డబ్బుకు ఆశపడకుండా మనం ఎటువంటి ఏ పార్టీకైనా సరే, ఏ వ్యక్తిగా పార్టీ పక్క పెట్టే పార్టీ ఉన్నా కానీ వ్యక్తిని చూడాలి, పార్టీ సిద్ధాంతాన్ని చూడాలి. పార్టీ ఇప్పుడు ఈ పెద్ద ప్రభుత్వం ఎలా ఉంది, ఏం అభివృద్ధి కార్యక్రమం చేసింది. కానీ ప్రభుత్వం మనం కొత్త పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ పోటీ చేస్తే ఏమి మాట ఇచ్చారు, ఏం అభివృద్ధి కార్యక్రమం చేస్తారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు కదా అంచనా వేసుకోవాలి. గ్రామాల్లో అన్ని కులాలు కలుసుకొని కూర్చొని నెమ్మరేసుకొని గత ప్రభుత్వంలో ఎలా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా, లేదా అభివృద్ధి వాళ్ళు ఇబ్బంది పడ్డామా, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన గ్రామ భవిష్యత్తు ఏంటి, రాబోయే కాలంలో మంచి సమస్య కానీ రకరకాల సమస్యలు. సార్ మీరు అంటున్నారు క్వాలిటీ రాజకీయం అంటున్నారు, కానీ ఇప్పుడు కరెన్సీ రాజకీయం జరుగుతుంది. సీట్ ఇవ్వాలంటే మీరు డిపాజిట్ ఎన్ని కోట్లు చేస్తారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. అంటే ఈ డబ్బు డిపాజిట్ల ధోరణి ఎందుకు వచ్చిందంటారు పార్టీలో? అది నాకైతే ఐడియా లేదు. కానీ నేను ఎప్పుడు మేము డబ్బు గురించి మాట్లాడలేదు, మేము అది విన్నాను. కానీ అది ఎక్కడనే క్వాలిటీ దెబ్బతింటాను. ఇప్పుడు డబ్బు డిపాజిట్ చేయడం దాని మంచి పద్ధతి కాదు పాలిటిక్స్లో. అంటే దాని అర్థమైంది క్వాలిటీ రాజకీయం పోయింది, డబ్బు ఉంటే రాజకీయం చేయొచ్చని పార్టీలు అనుకుంటున్నాయి, రాజకీయ నాయకులు తప్పంటున్నాను. అక్కడనే క్వాలిటీ పోతుంది. ఇప్పుడు మంచి నాయకుని పోగొట్టుకుంటాం మనం, ఇప్పుడు సత్వర నాయకుని పోగొట్టుకుంటున్నాం. ఈ డబ్బుల వల్ల పెద్ద డబ్బు సంపాదించి డబ్బు దగ్గర సహకారంతో పోతున్నారు. కానీ వాళ్ళు ఒకే టైంలో గెలిచవచ్చు, 5 సంవత్సరాలు పనికి వస్తుంది. తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దిక్కు ఏంటి, మనకి ఎవరు రాజకీయ నాయకులు చూస్తాం సంగతి ఏంటి, ఇవన్నీ కూడా మనం అనుకుంటే బాధ విషయం. అది ఆ డబ్బు వల్లే క్వాలిటీ పోతుంది, క్వాలిటీ పాలిటిక్స్ పోతుంది, గ్రామాలు కూడా అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. నా లెక్కలో ఒక ఏ పార్టీ కానీ డబ్బులు ఇచ్చి డబ్బులతోనే రాజకీయం చేయడం తప్పదు నా భావన. అంటే మీరు చెప్పండి సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేశారు. పార్టీ మారడానికి అన్కండిషన్గా మీరు పెట్టినటువంటిది ప్రధానంగా ఈ మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావాలన్నారు. కానీ గతంలో మనం చూసాం, ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవి ఇస్తారా, 25 కోట్లు ఇస్తారా, 30 కోట్లు ఇస్తారా, అంటే ఈ డబ్బుతో ముడిపడినటువంటి రాజకీయం ద్వారా ఇలాంటి సాంప్రదాయ కుటుంబాల యొక్క రాజకీయం అని కూడా ఎలా సాధ్యమవుతుంది? ఇట్లాంటి మాలాంటి కుటుంబాల్లో ఎలక్షన్ పోటీ అంటే భయం వేస్తుంది మాకు. ఎప్పుడు సాంప్రదాయంగా ప్రజలు మేము నమ్ముకుంది, కానీ ప్రజల మనసులో మేము ఉన్నాం కాబట్టి ప్రజలు మాతో డబ్బులు ఆశించారు. కానీ ఈరోజు సమాజంలో డబ్బులే ముఖ్యమైపోయింది. అన్నప్పుడు మేము డబ్బు సంపాదించలేదు. మేము క్వాలిటీ అంటే ప్రజల కోసం కష్టపడ్డాం, ప్రజల అభివృద్ధి కోసం ప్రాంత అభివృద్ధి పడే కానీ మేము డబ్బులు తీసుకుని డబ్బులు లేదు. అటువంటి కుటుంబాలు ప్రజలు డబ్బులు తినిపోతున్నాయి. నేను కాదు, చాలా మంది కుటుంబాలనే. అటువంటి కుటుంబాలు పైకి రాలేకపోతున్నాయి, డబ్బు కావాలి. వాళ్ళు తరతరాలుగా రాజకీయం ఉంటే డబ్బు సంపాదించేటప్పుడు ఎప్పుడు క్వాలిటీ పాలిటిక్స్ చేస్తారు. గ్రామ గురించి, గ్రామ సమస్య గురించి, రైతు సమస్య గురించి తెలుసుకొని వాళ్ళకి సాయం తీసుకుంటూ అభివృద్ధి ముందుకెళ్ళారు. అలాంటి క్వాలిటీ రాజకీయం ఉంది. అప్పుడు క్వాలిటీ మీరు ఒకసారి హిస్టరీ తీసుకుంటే, ఒకసారి చేయండి, మొత్తం ఎమ్మెల్యేస్ కానీ ఏమైనా తీసుకుంటే క్వాలిటీ ఉన్న రాజకీయం ఉంది. మంచి స్టాఫ్ వస్తారు. ముఖ్యంగా బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకుంటే 15 మంది క్యాబినెట్ మినిస్టర్స్, ఇంక్లూడింగ్ చీఫ్ బ్రహ్మానంద రెడ్డి, మొత్తం సావర్స్. అటువంటి సావర్స్ మొత్తం వెళ్ళిపోయారు, కుటుంబం వెళ్ళిపోయినాయి. బికాస్ ఎందుకంటే అప్పుడు వాల్యూస్ పోటీ మనకంటే వాల్యూస్. రాజకీయ నాయకుల మిత్రులు కానీ మనం నమ్మి ప్రజలు కనిపించారు. ఆ భావంతో పనిచేసి ముందుకు వెళ్ళే, మళ్ళీ ముందు కూడా ఫ్రీగా డబ్బులు లేకుండా చాలామందికి 2 సార్లు 3 సార్లు గెలిచారు. ఆ సమస్య పోయింది ఇప్పుడు. సరే, కోట్ల కుటుంబం కర్నూలు నుంచే ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ రోజు మీ ఫాదర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలంటే ఎలాంటి అర్హతలు చూసేవాళ్ళు? అప్పుడు క్వాలిటీ చాలా, ఎందుకంటే ఇప్పుడే రాజకీయానికి వచ్చాక ఒక క్వాలిటీ మీద రాజకీయ నాయకులు వచ్చేవాళ్ళు, ఒక సిద్ధాంతం వచ్చేవాళ్ళు.
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్. ఆ కాలంలో డబ్బులకు ఇప్పటిచ్చేవాళ్ళు కాదు. మేము వ్యవసాయం మీద కలిస్తే మా ప్రాంతానికి ఏం చేసుకో క్వాలిటీ ఉండేది, ఇంత క్వాలిటీ ఉండేది. ఇప్పుడు రాను క్వాలిటీ రాజకీయం పోయింది. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం పోయి ఈ డబ్బు మహిమ ఏర్పడింది. దేశం యావత్ దేశం కూడా డబ్బులు ఏర్పడి ఈరోజు రాజకీయ నాయకులు అండి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డబ్బు ఆశిస్తారంటే క్వాలిటీ పోయింది. క్వాలిటీ పోయేందుకే ప్రజలు ప్రాంతం అభివృద్ధి చెందట్లేదు. నా లెక్కలో కేవలం డబ్బుల కోసం ఆశపడి రాజకీయం చేసి కాబట్టి మన ప్రాంతంలో అభివృద్ధి పోతుంది. ఈ గ్రామ సమస్యలు కుంటుపడిపోతున్నాయి. ఏంటంటే మీరు నాకు వచ్చేవాడు నేను మీకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకున్నా అనే ఒక భావనలో ఎమ్మెల్యే నాయకులు కనపడుతుంది. ప్రజలు కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాం కాబట్టి గట్టిగా వాళ్ళు నిలదీసి అరే మా సమస్య ఉంది అనే హక్కు కోల్పోతారు. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి డబ్బు నోటు బంద్ చేపిస్తుంది. డబ్బు లేకుంటే క్వాలిటీ కొట్లాడే శక్తి లేదు. అరే మేము డబ్బులు మాకు న్యాయం చేయాలా అనే హక్కు కోల్పోతారు ఓటర్స్. ఎందుకంటే మేము డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి ఏర్పడి వాళ్ళు ఫీల్ అవుతుంది. అంటే ప్రశ్నించే నేచర్ని కోల్పోతున్నారు. పోతారు, డబ్బులు తీసుకొని పోతుంది. నేను రాజకీయ ఏమంటారు, డబ్బులు ఇచ్చా మేము ఓట్లు వేసా అనే ఒక భావన వచ్చింది. నువ్వు నాకు ఊగేసావా, డబ్బులు తీసుకొచ్చాను అడిగి నీకు అక్కడ లేదా. మీరు పార్టీ మారే సందర్భంలో గుండ్రేవుల ప్రాజెక్ట్ అడిగారు, వేదవతి ప్రాజెక్ట్ అడిగారు, పక్షు ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులు కావాలని కోరారు. అది ఏమన్నా అడుగులు పడ్డాయా? ఏమన్నా అదే చెప్తాను నేను, అదే చెప్తున్నా. ఆ రోజు కాంగ్రెస్ కొన్ని కారణం వల్ల కాంగ్రెస్ విభజన చేసింది. సరే అది మెచ్చేటల్లో అయిపోయింది, దాని గురించి మాట బాగలేదు. కొన్ని దానివల్ల కొంచెం నష్టం జరిగింది, కొంత లాభం జరిగింది కొన్ని ప్రాంతాలకు. తెలంగాణ నష్టం, తెలంగాణ లాభం జరిగింది, ఆంధ్ర కూడా నష్టం జరిగింది. సరే అవి మాట్లాడదు మనం. కానీ ఇప్పుడు ఏమైందంటే వచ్చే నాయకులతో కూడా గతంలో నేను పార్టీ మారే ముందు ఏదైతే అడిగానో అది నా స్వార్థం కాదు, ప్రజల కోసం ఆ ప్రాంతం కోసం అడిగాను. సరే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, తర్వాత వచ్చే నాయకులు గెలుపొందారు. అది నా సమస్య కాదు, ప్రాంతం ఇప్పుడున్న ఎమ్మెల్యే సమస్య. వాళ్ళ ప్రాంతం కూడా నీటి సమస్య ఉంది. ఆ ఎమ్మెల్యే దృష్టి పెట్టుకుని నడితే మళ్ళీ ఎందుకు వాళ్ళు దాని గురించి మాట్లాడినంటే మీకు అర్థమవుతుంది. దాని గురించి మాట్లాడే అది మళ్ళీ ఎందుకు మాట్లాడకపోతే నాకు అర్థం కావట్లేదు. కానీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడకపోతే నాకు అర్థం కావట్లేదు. ఇది ప్రజల కోరిక. ఈ ప్రాంతం అంతా కూడా ఈ 4 ప్రాజెక్టులు తెచ్చుకుంటే మరి ప్రాంతం కూడా సస్యామంగా అవుతుంది. అంటే ప్రభుత్వము 98% సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రతి గడపకు తలుపు తట్టి అన్నీ అన్న మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే ఎక్కువ ఇచ్చాను అని చెప్తున్నారు. ఒకవైపు సంక్షేమం అంటున్నారు, మరోవైపు అభివృద్ధి కూడా జరిగిందనేటువంటి ప్రభుత్వ వాదన కదా. అభివృద్ధి జరిగినప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతారు? అభివృద్ధి జరిగినప్పుడు ధనిక ప్రజలకు వెళ్ళాలి కదా. పడతాలు కట్టుకొని చెట్లు కొట్టేసి భవిష్యత్ అవసరం లేదు కదా. ధనిక అభివృద్ధి చేసామన్నప్పుడు ధైర్యంగా ప్రజలకి వెళ్ళి అడిగితే ఓటేస్తారు. అభివృద్ధి చెందలేదు కాబట్టి సమస్య ఉంది. అభివృద్ధి ఎక్కడ జరిగింది? అభివృద్ధి జరిగింది అంటారు. ఎంత పర్సెంట్ జరిగింది, ఎంతమంది జరిగింది, ఎంతమందికి లబ్ధి పొందారు, ఎన్ని కులాలకు లబ్ధి పొందింది, ఎందుకు వాళ్ళకి అమ్మ ఒడి వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటే ప్రభుత్వం ఇన్ని మీటింగ్ పెట్టి చెప్పే అవసరం లేదు. ప్రజలు ఆటోమేటిక్గా గతంలో చాలా ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమం చేశాయి. కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీ చేశాయి. ఇప్పుడు వాళ్ళకు నమ్మకం ఉంది, మేము చేశాం కాబట్టి ధైర్యంగా మేము ప్రజలకు వెళ్తాం భావన వాళ్ళకు ఉంది.